we're talking and teaching you on the subject of prayer. నేను ప్రార్థన అనే అంశం గురించి బోధిస్తున్నాను. ఆ విషయాన్ని ఆ గతంలో ఏం నేర్చుకున్నామో కొన్ని విషయాలు చెప్పి మనం ముందుకు వెళ్దాం. ఈ రోజు we need to understand that prayer is birthed out of the heart of God. ప్రార్థన అనేది దేవుని హృదయంలో నుండి పుట్టేదిగా ఉన్నది. So to understand prayer, ప్రార్థనని గ్రహించడానికి it is necessary to understand the mind, the heart and the purpose of our God. మన దేవుని యొక్క మనస్సు, ఉద్దేశము, ఆ హృదయాన్ని మనం తెలుసుకోవాలి. So in saying that, I took you to Genesis chapter 1 verses 26 to 28. ఆదికాండం 1వ అధ్యాయం 26 వచనాలు 27 వచనాలు మీకు For God చూపించాను. made man in his own image and in his own likeness. దేవుడు తన పోలికలో స్వరూపంలో నరుణ్ణి And చేశాడు. he said, let them have dominion. వారు ఎలుదురుగాక అని తెలియచేశారు దేవుడు. Now, this is critical for us to understand. మనం అర్థం చేసుకోవడం కొంచెం కష్టతరమైనది ఇది. The words let them. వారు చేయుదురుగాక అనే Because మాట. those words let them వారు చేయుదురుగాక అనే మాట చూస్తే determine the relationship that our God wanted and intended to have with man and with this planet Earth. ఈ భూమికి మానవుడికి ఉన్నటువంటి ఆ సంబంధంకు సంబంధించిన విషయాన్ని దేవుడు Not only do మాట్లాడుతున్నాడు. those words relate and tell us about the relationship, but it also communicates God's mandate that God gave to man. ఈ సంబంధాన్ని తెలియచడం మాత్రం కాదు కానీ మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞ కర్తవ్యం గురించి కూడా మాట్లాడుతుంది. So the mandate was to dominate the earth ఆ కర్తవ్యం ఏంటంటే భూమిని and పరిపాలించాలి, establish God's kingdom or heaven. దేవుని యొక్క రాజ్యమును భూమిపైన స్థాపించాలి. So God gave the mandate to man దేవుడు మానవుడికి ఈ ఆజ్ఞ ఇచ్చాడు. to rule, to reign, to subdue and to replenish the earth. ఏలటానికి, పరిపాలించడానికి, భూమిని నిర్మించడానికి. Now remember, the Garden of Eden is a slice of heaven. చూడండి, ఏదైనా వనము అనేది పరలోకముకు సంబంధించిన ఒక And the భాగం job లాంటిది. that was given to Adam and Eve was to establish heaven on earth. ఆదాము హవ్వలకు ఇవ్వబడినటువంటి కర్తవ్యం ఏంటంటే ఈ పరలోకాన్ని భూమిపైన That స్థాపించడం means to అనేది. extend the Garden of Eden all over the planet. అనగా భూమిపైన అంతటిలో ఈ పరలోక రాజ్యాన్ని వ్యాపింప To చేయడము. achieve this goal, అయితే ఈ కార్యం God సాధించడానికి gave them the mandate or the power and the authority to do so. ఆ కార్యం చేయడానికి దేవుడు తగినటువంటి అధికారమును అలాగే కర్తవ్యమును వారికి And ఇచ్చాడు. you got to understand, అర్థం చేసుకోండి. ఒకటి, he said, let them have. వారు కలిగుందురుగాక. He excluded himself from the equation. అయితే ఈ సమములో నుంచి తాను వేరు. And by doing that, ఇలా చేయడం ద్వారా he limited his role అతని యొక్క పాత్రకి ఒక హద్దులు పెట్టుకున్నాడు. to work on this planet. ఈ భూమి పైన పనిచేయడానికి. So he now intends, ఇప్పుడు or కోరుకుంటున్నాడు he దేవుడు, intended, ఆయన కోరుకున్నాడు to ఏంటంటే always work through man on this earth. ఈ భూమి పైన ఎల్లప్పుడు మానవుడి ద్వారా పనిచేయడానికి కోరుకున్నాడు దేవుడు. Therefore, Adam became the agent of God, కాబట్టి ఆదాము దేవుని ప్రతినిధిగా the మారాడు, steward of God. దేవుని యొక్క పోషకుడిగా In మారాడు. other words, the God of this world, అనగా ఈ లోకానికి దేవుడిగా under మారాడు. the governance and the rulership of God. దేవుని యొక్క ప్రభుత్వము అధికారం క్రింద. So because of his own word అయితే తనకి ఇవ్వబడినటువంటి కర్తవ్యం and the బట్టి, limitations he placed on himself, దేవుడు తనకు తాను పెట్టుకున్న హద్దుల్ని బట్టి God will not and cannot directly get involved with the affairs of man on the earth. దేవుడు భూమి పైన నరుని విషయంలో నేరుగా పాలు పంచుకోవడం అసాధ్యమవుతుంది. You know, on the earth now, because of what God did, దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి ఇప్పుడు భూమి పైన only spirits with bodies are legally permitted to operate on the earth. భౌతిక దేహాలు కలిగినటువంటి ఆత్మలు మాత్రమే భూమి పైన పనిచేసే హక్కును కలిగి ఉన్నాయి. So if it's a spirit without a body, it's illegal for them to operate on the earth. దేహం లేని ఆత్మ అయితే భూమి పైన పనిచేయడం చట్ట విరుద్ధమైన So విషయం. through this entire process, ఈ విధానము అంతటిలో God now made man a very important personality. దేవుడు మానవుని ఒక ముఖ్యమైన వ్యక్తిత్వంగా చేశాడు. Now he made him an agent through which he wanted to fulfill his purpose on earth. తన ఉద్దేశాన్ని భూమి పైన స్థిరపరచడానికి దేవుడు నరుని ప్రతినిధిగా పెట్టాడు. Glory to God. So now, ఇప్పుడు చూద్దాం, man and God have to work in collaboration. మానవుడు దేవుడు కలిసి పనిచేయవలసిన వారు. This is all to make you understand the reason of prayer. ప్రార్థనకు ఉన్నటువంటి కారణం ఏంటో అర్థం I చేసుకోవడానికి said the last మాట్లాడుతున్నాం. time I was speaking, I said the great man of God John Wesley once said, ఆ పోయిన వారం నేను చెప్పాను, గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ గారు చెప్పారు ఒక మాట. God does nothing but in answer to prayer.
ప్రార్థనకి సమాధానం ఇవ్వడం తప్ప So దేవుడు ఏమి చేయడు. unless man prays, మానవుడు ప్రార్థన చేస్తేనే కానీ God cannot get involved. దేవుడు పాలు పంచుకొనరు. That's why you're so important to God on this earth. అందుకే భూమిపైన నీవు దేవునికి చాలా Now ప్రాముఖ్యమైన remember, వాడివి. man cannot operate and function on the earth without God. దేవుడు లేకుండా మానవుడు భూమిపైన పని చేయలేడు. It's only in God that you find your purpose for your existence. దేవునిలో మాత్రమే నీ ఉనికికి ఉన్నటువంటి ఉద్దేశాన్ని నువ్వు And తెలుసుకోగలుగుతావు. man was never designed to operate independent of God. దేవునికి వేరుగా పనిచేయడానికి మానవుడు ఎప్పుడు తయారు చేయబడినవాడు So కాదు. in the light of all that I explained, నేను వివరించిన ఈ విషయాలన్నిటిలో నుండి let's చూస్తే try to understand what prayer is. ప్రార్థన అంటే ఏంటో మనం తెలుసుకుందాం. When we cry out to God, what does it mean? మనం ప్రార్థన చేస్తే దాని అర్థం ఏంటి? Prayer is man giving God legal right and permission to interfere in earth's affairs. ఈ భూ సంబంధమైన విషయాల్లో దేవుడు పాలు పంచుకోవడానికి దేవునికి చట్టపరమైనటువంటి అధికారం ఇవ్వడమే ప్రార్థన. Prayer is man giving earthly license to influence the earth and the heavens. ఈ భూమిని ఆకాశమును దేవుడు ప్రభావితం చేయడానికి భూ సంబంధమైనటువంటి లైసెన్స్ ని దేవునికి ఇవ్వడము. Prayer is terrestrial license for celestial interference. ఈ ప్రార్థన అనేది భూ సంబంధమైనటువంటి క్రియల కొరకు పర సంబంధమైనటువంటి లైసెన్స్ అయ్యున్నది. Prayer is man exercising his legal authority on earth to invoke heaven's influence on the planet. పరలోకం యొక్క ప్రభావితాన్ని భూమిపైకి తీసుకురావడానికి మానవుడు చేసే ప్రక్రియ Now, ప్రార్థన అయ్యున్నది. Matthew 18:18 says, మత్తయి 18:18 Verily I చెబుతుంది, say unto you, మీకు నిశ్చయంగా చెప్తున్నాను, whatsoever you bind on earth shall be bound in heaven, and whatsoever you loose on earth shall be loosed in heaven. నీవు భూమిపైన దేనిని బంధింతువో అది పరలోకమందు బంధించబడును, నువ్వు దేనిని విప్పుదువో అది విప్పబడును అని తెలియజేయబడింది. Can you understand now how God and man work together? మానవుడు దేవుడు కలిసి ఎలా He has given us పనిచేస్తున్నారా? the authority. దేవుడు మనకు So అధికారం whatever ఇచ్చాడు. we bind is bound, and whatever we loose is loose. కాబట్టి మనం ఏది బంధిస్తామో అది బంధించబడుతుంది, ఏది విప్పుతామో అది విప్పబడుతుంది. I also showed you last time అలాగే పోయిన వారం that చూపించాను in నేను. God's dealing with mankind, దేవుడు మానవుడితో పనిచేసే విధానంలో He did nothing without the cooperation of a man. మానవుని సహకారం లేకుండా ఏది చేయడు దేవుడు. Every action of God required human involvement, దేవుని ప్రతిక్రియకు మానవుని యొక్క సహకారం కావాలి. especially in major events. ఆ ప్రత్యేకంగా ప్రధానమైన I క్రియల్లో said when the flood was on, God needed Noah to save mankind. జల ప్రళయం వచ్చినప్పుడు మానవాళిని రక్షించడానికి ఆ దేవుడు నోహావును For ఎన్నుకున్నాడు. the creation of a nation, He required Abram. ఆ దేశాన్ని సృష్టించడానికి దేవుడు అబ్రహామును To కోరుకున్నాడు. lead the nation of Israel out of bondage in Egypt into the land of promise, He needed Moses. ఐగుప్తు నుంచి వాగ్దాన దేశంలోనికి ప్రజలను నడిపించడానికి దేవుడు మోషేను To కోరుకున్నాడు. take over the promised land, He needed Joshua. అలాగే వాగ్దాన దేశాన్ని జయించడానికి యెహోషువ కావాలి దేవునికి. So do you see now how man and God work together to fulfill the purposes of God? కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి మానవుడు దేవుడు కలిసి ఎలా పనిచేస్తున్నారో Now, గ్రహిస్తున్నారు. I want you to get this morning, ఈ విషయాన్ని మీరు గ్రహించాలి ఈ రోజు. that when we talk about prayer, మనం ప్రార్థన గురించి మాట్లాడుతున్నప్పుడు we understand what it truly involves. ఆ దానిలో వాస్తవంగా ఏమి ఉన్నదో అర్థం If you చేసుకోవాలి. examine the prayer life of a Christian, ఒక క్రైస్తవుని ప్రార్థన జీవితాన్ని మనం generally పరీక్షిస్తే speaking, many prayers సాధారణంగా మాట్లాడితే are చాలా ప్రార్థనలు self-centered prayers. స్వార్థంతో కూడిన ప్రార్థనలుగా I want you to ఉంటాయి. examine your own prayer. మీ ప్రార్థన జీవితాన్ని పరీక్షించుకోండి. Most times 90% or plus అనేక మార్లు 90 కంటే ఎక్కువ శాతముగా of your prayers are focused on your needs, మన ప్రార్థనలు మీ అక్కరపైన ఆధారపడి the ఉన్నాయి. needs of your loved ones, మీకు ఇష్టమైన వారి your అక్కర్ల kith కొరకు, and kin, మీకు తెలిసిన బంధువుల కొరకు, job, మీ ఉద్యోగం, your assets, మీ ఆస్తి your పాస్తులు, financial situation, మీ ఆర్థికపరమైన విషయాలు, sickness, అనారోగ్యము, healing. స్వస్థత. There is nothing wrong with that. ఇలా చేయడంలో తప్పు లేదు. Most Christians కానీ చాలా మంది have క్రైస్తవులు become very narrow in their understanding about prayer ప్రార్థనని అర్థం చేసుకోవడం చాలా ఈ తిన్నగా ఆలోచన and have చేస్తున్నారు. reduced prayer to being only
a prayer of petitioning for the ఈ needs. ప్రార్థన అనే దాన్ని కేవలము అక్కర్ల కొరకు విన్నపము తెలియచేయడమే అనే దానికి తీసుకొచ్చారు. The church has lost the understanding ఈ ప్రార్థన తన అవగాహన that God has placed us as the salt of the world, ఈ భూమి పైన దేవుడు మనల్ని ఉప్పుగా salt ఉంచారు. of the earth and the light of the ఈ world. లోకానికి వెలుగుగాను భూమి పైన ఉప్పుగా ఉంచారు దేవుడు We మనల్ని. are supposed to be the change agents. అనగా మనమే ఈ మార్పిడి కలిగించే But how do you ప్రతినిధులు ఉండాలి. change? ఎలా We మార్చేస్తాం? change through cooperating with God. దేవుడితో సహకరిస్తూ మనము You మార్చగలుగుతాం. have to understand, ఒకటి అర్థం చేసుకోవాలి నీవు. change has to come about. మార్పు రావాలి అని కోరుతే Man has a role to play. మానవుడు Don't just వహించాలి. sit back and be a spectator and say, let's see what God's going to do. అలా కూర్చొని ఉండి ప్రేక్షకుడిగా ఉండి దేవుడు ఏం చేస్తాడు చూద్దాం We అనుకుంటూ. as people of God దేవుని ప్రజలుగా have మనము to understand what is going on ఏమి జరుగుతుందో అర్థం and చేసుకోవాలి. become aware of the need అక్కడను మనము గ్రహించాలి. and the purposes of God దేవుని ఉద్దేశాలు and తెలుసుకోవాలి. get involved with those purposes. ఆ ఉద్దేశాలు మనము పాలుపంచుకోవాలి. For example, ఉదాహరణకి let's look at the life of Daniel. మనము దానియేలు జీవితాన్ని Daniel చూద్దాం. was in a very comfortable position. దానియేలు సౌఖ్యమైన He was in స్థితిలో the ఉన్నాడు. highest administrative position a man could be in the most powerful nation of the world. ఆ లోకంలో అత్యంత శక్తివంతమైన దేశంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు దానియేలు. He probably had no need. బహుశా తనకి అక్కరం లేదేమో. He was loaded with wealth. తను ధనముతో నింపబడి He had ఉన్నాడు. the highest influence. ఈ ప్రభావంలో గొప్పగా In ఉన్నాడు. fact, it was so powerful that even kings trembled with Daniel రాజులు in the presence of Daniel. ఆ దానియేలు యొక్క సన్నిధిలో రాజులు కూడా వణికారు, అంతగా శక్తిని కలిగి ఉన్నారు ఆయన. Yet the man knew why he was still alive. అయినను తాను ఎందుకు సజీవంగా ఉన్నాడో The తెలియని Bible said he వాడాయన. was troubled. బైబిల్ బోధిస్తుంది ఆయన And for బాధపడ్డాడు. 21 days, 21 దినములు he was concerned about the word of God, దేవుని వాక్యం గురించి ఆలోచన about the చేస్తూ people of God, దేవుని ప్రజల గురించి and he విచారపడ్డాడు. kept himself away from pleasant food, తాను మంచి ఆహారమును వదిలేశాడు. not for a job, ఉద్యోగం కొరకు కాదు, not for a new car, కొత్త కారు కొరకు not కాదు, for a new house, కొత్త ఇంటి కొరకు not కాదు, for the daughter's marriage, కుమార్తె పెళ్లి not కొరకు for a కాదు, visa to go to another country, వేరే దేశం వెళ్ళడానికి వీసా కోసం but కాదు. to see the fulfillment of the purposes of God. దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడడానికి. See, he was a man whose heart was longing for God's will to be established for the people of God. దేవుని ప్రజల పట్ల దేవుని చిత్తం నెరవేర్చబడాలి అని తన హృదయంలో వాంఛను కలిగి ఉన్న వ్యక్తి Can ఆయన. I hear an amen? ఆమేన్ చెప్పండి. ఈ సహోదరుడు గత 10 సంవత్సరాలుగా ఒక క్లాత్ బట్టల దుకాణంలో తను పని చేస్తున్నారు, కానీ ఎల్లప్పుడూ కూడా తను నిరుత్సాహం ఉండేవాడు. ఎప్పుడు కూడా తన జీవితంలో కానీ తన జీవితంలో హెచ్చింపు అనేది కానీ వచ్చేది కాదు. మన సంఘంలో ఇచ్చుట విషయం గురించి మాట్లాడినప్పుడు ఈ కుమారుడు దాని ద్వారా ఆశించబడి తన యొక్క దశం భాగం అనేది పూర్తిగా తను ఇవ్వటం మొదలుపెట్టినప్పుడు తన జీవితంలో తన జీతంలో కూడా ఇంక్రీజ్ అనేది రావడం జరిగింది. 10% అనేది పెరుగుతూ ఉండేది. చూడండి, దేవుడు గొప్పగా అద్భుతం చేశాడు. అంతేకాకుండా ఈ సహోదరుడు సామ్యుయేలు పట్ల నిబంధన భాగస్వామిగా చేరినప్పుడు మీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుందని పాస్టర్ గారు తెలియజేసినప్పుడు తన యొక్క ఆ మాటను స్వీకరించి తను కూడా తన పార్ట్నర్గా ఆ యొక్క సామ్యుయేలు పట్ల నిబంధన భాగస్వామిలో తను చేరటం జరిగింది. దేవుడు గొప్పగా అద్భుతం చేయడం జరిగింది. ఎప్పుడైతే తన పార్ట్నర్గా చేరాడో తన జీవితంలో తన ఉద్యోగంలో ఎవరికి కూడా ఆ యొక్క షాపులో ఎవరికి కూడా ఇంక్రిమెంట్ అనేది కానీ రాలేదు, కానీ తన జీవితంలో దేవుడు గొప్పగా తన జీతంలో 50% ఇంక్రిమెంట్ తన హెచ్చింపు ఇవ్వడం జరిగింది. దేవునికే సమసమయమా కలుగును గాక. I'm trying to expand your understanding and vision and horizon of prayer. మన ప్రార్థనకు సంబంధించినటువంటి ఆ అవగాహనను నేను పెంచాలని కోరుతున్నాను. But we cannot be people that are only concerned about our needs, our desires, our longings, and forget and neglect the church, neglect the kingdom of God, neglect our nation, and complain about everything that's happening around us. ఎల్లప్పుడూ మన అక్కర్లు మన అవసరాలపైన మనం దృష్టి పెట్టి మన సంఘం గురించి, దేవుని రాజ్యం గురించి, మన దేశం గురించి, సువార్త గురించి మనం పక్కన పెట్టేసి దానిని నిర్లక్ష్యము చేయకూడదు. Now let's look at another man from the word. అలాగే వాక్యంలో మరో వ్యక్తిని His చూద్దాం. name is Nehemiah. ఆయన పేరు నెహెమ్యా. Nehemiah was in a very comfortable place. నెహెమ్యా మంచి స్థానంలో He ఉన్నాడు. didn't need anything. ఆయనకి ఏది He was in అక్కర్లేదు. the palace of the king. ఆయన రాజభవనంలో When ఉన్నాడు. he heard about the condition of God's people, దేవుని ప్రజల స్థితిని గురించి ఆయన విన్నప్పుడు the Bible says he was very concerned. బైబిల్ బోధిస్తుంది ఆయన He was విచారపడ్డాడు. in tears. ఆయన కన్నులు He పెట్టుకున్నాడు. fasted and prayed. ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. Now, church, do you understand? సంఘంలో మీకు Their అర్థమవుతుందా? fasting, their longing was not for their needs to be met. వారి ఉపవాసము, వారి కోరిక, వారి అక్కలు తీసుకోవడం But కోసం their కాదు. longing was to see the manifestation and the purposes of God to be fulfilled
in their lifetime. వారి జీవిత కాలంలో దేవుని యొక్క ఉద్దేశాలు ఆ ప్రణాళికలు నెరవేర్చబడాలి అని వాంఛను కలిగి ఉన్నారు. Remember, you are alive today because God still has need of you. దేవుడికి నువ్వు ఇంకా అక్కరగా ఉన్నావు కాబట్టి ఈ రోజు నువ్వు సజీవంగా ఉన్నావు. Don't misunderstand me. నన్ను అర్థం చేసి తప్పుగా అర్థం I చేసుకోవద్దు. believe God wants you to prosper. మీరు వర్ధిల్లాలని దేవుడు I కోరుకుంటున్నాడు. believe God wants you to have nice houses and nice cars. మంచి ఇల్లులు మంచి కార్లు మీకు ఉండాలని I దేవుడు believe కోరుకుంటున్నాడు. God wants you to be rich. మీరు ఐశ్వర్యవంతులుగా ఉండాలని దేవుడు Let me కోరుకుంటున్నాడు. make this statement clear. కానీ ఈ మాటను స్పష్టంగా వినండి. Prosperity should never be the pursuit of a ఈ Christian. సమృద్ధి అనే దానిని క్రైస్తవుడు వెంబడించేదిగా ఉండకూడదు. Prosperity should pursue you. ఆ సమృద్ధి నిన్ను వెంబడిస్తూ The రావాలి. Bible said, బైబిల్ బోధిస్తుంది. all these things shall come and overtake you. ఇవన్నీ వచ్చి నీకు You సంప్రాప్తించును. don't go after them, you go after God. నీవు వాటి వెనకాల వెళ్ళవు, నువ్వు You దేవుని go వెనకాల after the వెళ్తావు. purposes of దేవుని God. ఉద్దేశాల You వెనకాల go after వెళ్తావు. the kingdom of God. దేవుని రాజ్యం He వెనకాల said, వెళ్తావు. seek ye first the kingdom of God and his righteousness. మొదట దేవుని రాజ్యం And వెనకాల all వెళ్తావు. these things that people are dying for shall be added unto అసలు you. వేటి కొరకైతే చనిపోతున్నారు అవి మీకు అనుగ్రహించబడతాయి. Kingdom issues, రాజ్య విషయాలు, God's purposes, దేవుని ఉద్దేశములు, God's will దేవుని is చిత్తము what must be dominating our thoughts, our dreams, our desires, and our heart. అది మన తలంపుల్ని, మన కలల్ని, మన వాంఛల్ని, మన హృదయంలో అది నింపబడి So ఉండాలి. when we call for prayer, మనం ప్రార్థన కొరకు we are పిలుచున్నప్పుడు praying for the church to grow. సంఘం ఎదగడానికి We ప్రార్థన are praying చేస్తుంటాం. for souls to be saved. ఆత్మలు రక్షణ పొందుకోవడానికి We're ప్రార్థన praying చేస్తాం. that God's power will be manifest. దేవుని యొక్క శక్తి ప్రదర్శించబడడానికి We're ప్రార్థన praying that చేస్తాం. God's name will be magnified in this nation where most people don't know him. అనేక మంది ఎరగని వారి ఎదుట దేవుని నామం మహిమపరచబడడానికి ప్రార్థన How many చేస్తాం. of us pray for our nation? ఎంతమంది మన దేశం కొరకు How ప్రార్థన many చేస్తాం? of us pray for our city? ఎంతమంది మన పట్టణం కొరకు ప్రార్థన How much చేస్తున్నాం? time do we spend? ఎంత సమయాన్ని గడుపుతున్నాం మనము? Remember something. అయితే గుర్తు If చేసుకోండి. God has placed you in this city, దేవుడు నిన్ను పట్టణంలో it పెట్టినట్లయితే was not an accident. అది ప్రమాణవశాత్తు కాదు. God has a plan for this city. దేవుడి దేశం కొరకు God has a కలిగి plan ఉన్నాడు. for this state. ఈ రాష్ట్రం కొరకు God has a కలిగి plan ఉన్నాడు. for this nation. ఈ దేశం కొరకు దేవుడు Who is he కలిగి looking ఉన్నాడు. at? అయితే చూడు ఎవరు Not వైపు his చూస్తున్నాడు? angels. ఆ దూతల వైపు He కాదు. cannot work with angels. దూతలతో దేవుడు He పని needs చేయలేడు. you and I. దేవుడికి నీకు కావాలి. What is the church doing? అయితే సంఘం ఏం చేస్తుంది We're ఈ రోజు? sitting back. ఆ కూర్చొని We're ఉన్నది. criticizing the prime minister. ఆ ప్రైమ్ మినిస్టర్ ని We're విమర్శిస్తుంది. criticizing the different political parties. రాజకీయ పార్టీలను We're విమర్శిస్తుంది. comparing one political party to ఒక another. పార్టీని మరో పార్టీతో పోలిస్తూ Church, ఉన్నది. do you realize సంగమా, you గమనించాలి don't మీరు. belong to any political party? నువ్వు ఏ రాజకీయ పార్టీకి We చెందినవాడు belong to కాదు. Jesus. నువ్వు యేసుక్రీస్తు చెందినవాడు. Jesus is the king of the kingdom of God. యేసుక్రీస్తు దేవుని రాజ్యానికి And the రాజు kingdom అయినవాడు. of God దేవుని does రాజ్యము not take sides. అది ఏ పక్షపాతం The kingdom of God దేవుని రాజ్యము takes over. అది చేయిస్తుంది. We belong to a nation. ఒక దేశం We belong to a kingdom మనం ఒక రాజ్యాన్ని that is now చేస్తున్నాము. taking over nations. ఇది దేశంలో So understand something. You and I నువ్వు are నేను called upon to పిలువబడ్డాం. pray, ప్రార్థన to చేయడానికి, establish the స్థాపించడానికి, purposes దేవుని and the ఉద్దేశాలు, will of God చిత్తములు in this ఈ nation. దేశంలో. Somebody shout hallelujah. హల్లెలూయా. Come on, shout hallelujah. హల్లెలూయా. We have a role to play. మనం ఒక పాత్రను వహించాలి. It is easy. అది సులభమే. Even godless men and women అయితే దేవుని will అయినటువంటి sit పురుషులు back and relax వారు కూర్చొని and ప్రశాంతంగా ఉంటారు. criticize everything and everyone around. అందరిని వారు నిందిస్తుంటారు. You have a plan. You have a purpose. నీకు ఒక ఉద్దేశం ఉన్నది. You want change in India? నువ్వు భారతదేశంలో You need to మార్పు do something about it. అయితే నువ్వు ఒక You కార్యం need చేయాలి. change in Hyderabad? హైదరాబాద్లో మార్పును We need to కోరుతున్నావా? do something నువ్వు ఒక about కార్యం it. చేయాలి. Are we praying? మనం ప్రార్థన We're చేస్తున్నామా? saying, we're talking. Well, we say, we are a minority. మేము మైనారిటీ అండి What అంటున్నాము. can we do? మేమేం చేయగలమండి? My friend, let me tell you, ఒక మాట చెప్పండి, your వస్తున్నారా? strength is not in majority. నీ బలం Your మెజారిటీలో strength లేదు. is in God. నీ బలం దేవునిలో ఉన్నది. Somebody say amen. ఆమేన్. Your strength is in God, not in majority. ఒక మెజారిటీలో కాదు, నీ బలం దేవునిలో ఉన్నది. He said, Gideon, ఆయన చెప్పాడు, గిద్యోను, too many people for me. చాలా మంది ఉన్నారు. Get rid of them. కొంతమంది I వదిలేసాయి. just need a handful. నాకు కొంతమంది I just కావాలి. need a few of them. కొంతమంది కావాలి నాకు. Whose hearts are turned toward God. దేవుని వైపు తిరిగిన Whose hearts the Lord has touched. దేవుడు Whose hearts are set on fire by the Holy Ghost. పరిశుద్ధాత్మ అగ్నితో I need కావాలి. such men. అలాంటి వారు కావాలి. One man ఒక మనుషుడు sold out to God. ఆ దేవుని కోసం I will make a సమర్పించిన వాడు. difference in this world. ఈ లోకంలో వ్యత్యాసం Let me tell కలిగించగలడు. you, church, ఒక మాట చెప్పిన సంగమా, your concerns, నీ ఆలోచన, your needs, నీ ఆకర్షణ, your prayer points, నీ ప్రార్థన he విషయాలు said, చెప్పాడు. before you ask, I know them. నువ్వు అడగకముందే నాకు తెలుసన్నారు దేవుడు. Then why is he not answering? మరి ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు దేవుడు? Because you're seeking the wrong things. నువ్వు తప్పుడు విషయాలు వెతుకుతున్నావు Seek his కాబట్టి. kingdom. ఆయన రాజ్యాన్ని వెతుకు. Seek his ఆయన righteousness. నీతిని వెతుకు నీవు. Seek his will. ఆయన చిత్తమును Seek వెతుకు. his purposes. ఆయన ఉద్దేశాలను Pastor వెతుకు. Merlin was sharing about going and telling and sharing the gospel with others. ఇతరులకు సువార్త ప్రకటించాలని పాస్టర్ మల్లి గారు మనకు And she was తెలియజేశారు. talking about going and getting people to church. ఆ సంఘాన్ని ప్రజలు నడిపించమని Why? తెలియజేశారు మనకి. ఎందుకు? Because that's the heartbeat of God. అది దేవుని హృదయం God కాబట్టి. wants people to be evangelized. సువార్త But not only
be evangelized. సువార్త He మాత్రమే wants them కాదు, to be churched. వారు సంఘంలోకి They must రావాలి. be established in a church. సంఘంలో Because స్థాపించబడాలి. church is not a man's idea. సంఘం- Church is God's idea. సంఘం And కాదు, God దేవుని wants ఉద్దేశము. every born-again believer to be planted in a church, not floating around. ఆ తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడు కూడా చుట్టుపక్కల తిరగకూడదు, కానీ సంఘంలో నాటబడాలి. God is saying, I'm looking for a man. నేను మానవుడి కొరకు ఎదురు చూస్తున్నాను. This nation has to ఈ change. దేశం మార్చబడాలంటే, This nation has to turn to ఈ Jesus. దేశం దేవుని వైపు This తిరగాలంటే, nation has to see ఈ peace. దేశంలో సమాధానం This nation రావాలంటే, has to see ఈ progress. దేశం అభివృద్ధి and కలగాలంటే, prosperity. సమృద్ధి రావాలంటే People of God have to rise up and pray. దేవుని ప్రజలు లేచి ప్రార్థన చేయాలి. It is your responsibility and mine to pray and seek the face of God for our nation. మన దేశం కొరకు ప్రార్థన చేసే బాధ్యత నీతి నాతిగా Don't ఉంచబడినది. complain and don't curse India. ఆ భారతదేశం ఎప్పుడు శపించకూడదు. The Bible tells us బైబిల్ బోధిస్తుంది, wherever we are, we got to bless that place. మనం ఎక్కడున్నా ఆ స్థలాన్ని If మనం God has ప్రార్థించాలి. positioned you in India, దేవుడు నిన్ను భారతదేశంలో పెడితే it was not an accident. అది ప్రమాదవశాత్తు కాదు. If you're placed in India, నువ్వు భారతదేశంలో it ఉంటే is not by chance. అనుకోకుండా It is కాదు, by అది purpose. ఉద్దేశంతో. God has to change India. దేవుడు భారతదేశాన్ని And the మార్చాలనుకుంటే, Christians in India need to start blessing India. అప్పుడు క్రైస్తవులు భారతదేశాన్ని When you wake up in the ఆశీర్వదించాలి. morning, you say, Lord, I bless my nation. వృద్ధులు లేవగానే దేవా నా దేశాన్ని I bless ఆశీర్వదిస్తున్నాను, my city. నా పట్టణాన్ని I ఆశీర్వదిస్తున్నాను. rebuke all anarchy in this ఈ nation. దేశంలో నా ఈ చెడ్డ పరిస్థితిని I ఖండిస్తున్నాను. curse corruption in this ఈ nation. దేశంలో ఉన్నటువంటి మలినాన్ని I ఖండిస్తున్నాను. release the blessing of God upon my city. నా పట్టణం పైన దేవుని I ఆశీర్వాదం pray that the విడుదల businesses in this city will ఈ flourish. దేశంలో వ్యాపారాలు పట్టణంలో వర్ధిల్లును గాక. Mega corporations around the world will locate themselves in Hyderabad. లోకంలో పెద్ద పెద్ద కంపెనీలు అవన్నీ కూడా హైదరాబాద్ కి వచ్చును గాక. These don't happen by accident, but when people of God rise up and pray, you can change the scenario of your nation in your city. ఇవి అనుకోకుండా సెలవు కానీ దేవుని ప్రజలు లేచి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మాత్రమే మన దేశము మన I showed పట్టణము you from మార్చబడుతుంది. Ezekiel chapter 22 and verse 30. నేను ఎస్కేల్ 22:30 చూపించాను God మీకు. said, I'm looking for a man. దేవుడు ఒక నరుని కొరకు I sought for వెతుకుతున్నాడు. a man among them ఆ వారిలో నరుని that కొరకు should make వెతుకుతాడు. up the hedge and stand in the gap before me for the land. అయితే దేశం కొరకు ఎడబులో నిలబడి ప్రార్థన చేసే వాని కొరకు That చూశాను. I should not destroy it, but I found none. అయితే నేను ఎవరు కూడా నాకు కనబడలేదు. He's saying, I can't find a single one that will pray. ఆ ప్రార్థన చేయడానికి ఒక్కరు కూడా దొరకలేదు I'm not అంటున్నాడు. able to find a single one that is concerned about my concern. నా ఉద్దేశాల గురించి ఆలోచించే వ్యక్తి My heart doesn't want to destroy. వారిని నాశనం చేయడం నా హృదయవాంఛ కాదు, Judgment is calling. కానీ తీర్పు పిలుస్తోంది. But as a God of justice, I have to destroy. అయితే ఒక నీతిమంతుడిగా నేను ఈ నాశనం Because చేయాలి. God is not only a God of love, but a God of justice as well. దేవుడు ప్రేమ కలిగిన వాడు మాత్రమే కాదు, ఆయన న్యాయం కలిగిన వాడు కూడా. Justice is what demands vengeance. న్యాయము అనేది ప్రతికారం కోరుకుంటుంది. So when God's justice kicks in, ఆ దేవుని యొక్క న్యాయము the wrath వస్తుంది. of God will be poured. దేవుని ఉగ్రత ముందు వెళ్తుంది. But if the wrath has to be stopped, ఆ ఉగ్రత ఆగిపోవాలంటే somebody from the earth, భూమి నుంచి ఎవరో a human being ఒక మానవుడు who knows the heartbeat of God, దేవుని హృదయాన్ని ఎరిగిన వాడు needs to stand in the gap and say, Lord, I cry out to you. వాడు నిలబడి ప్రార్థన చేయాలి. దేవాన్ని I ప్రార్థన cry for చేస్తున్నాను. mercy. దేవ కనికరం కొరకు ప్రార్థన Not చేస్తున్నాను. justice, but mercy. దేవ తీర్పు కాదు I cry కనికరము. for grace. కృప కొరకు దేవా. God is looking for such people. దేవుడు ఆ వ్యక్తి కొరకు ఎదురు This చూస్తున్నాడు. nation will change in the name of Jesus. యేసు నామములో ఈ దేశము I said, మారిపోతుంది. this nation will change in the name of Jesus. యేసు నామములో ఈ దేశము I said, మారిపోతుంది. this nation will change in the name of యేసు Jesus. నామములో ఈ దేశము మారిపోతుంది. You're looking like a new cow in a new pen, looking strangely at that gate. You don't know where you are. Come on, church. Do you understand what I'm saying? నేను చెప్తుంది అర్థమవుతుందా మీకు? You can change this nation. Your prayers can change our city. మన ప్రార్థన మన పట్టణాన్ని మార్చగలదు. And జరుగుతుంది. when you pray in the morning, నువ్వు ఉదయం ప్రార్థన release the blessing of God in your area. మీ ప్రాంతంలో దేవుని Release the ఆశీర్వాదం blessing of God upon your city. మీ పట్టణంలో దేవుని Release the ఆశీర్వాదం blessing of God upon your church. మీ పట్టణంలో మీ సంఘంలో Pray దేవుని in the ఆశీర్వాదం Holy చేయండి. Ghost. భాషలో ప్రార్థన చేయండి. Pray sometimes in fasting, కొన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. not for your needs, నీ అక్కర కొరకు కాదు, but for the needs of God to be fulfilled. దేవుని అక్కరలు తీర్చబడడానికి. Come on now. Esther prayed. ఎస్తేరు ప్రార్థించింది. Esther declared a fast. ఎస్తేరు ఉపవాసాన్ని ప్రకటించింది. What for? దేని కొరకు? So that the nation of Israel or the Jews could be preserved. ఇశ్రాయేలు ఆ దేశము యూదులు రక్షణ When will we start భద్రపరచబడడానికి. getting concerned about the things of God? దేవుని విషయాల గురించి మనం If we want to ఆలోచించాలి. truly prosper in this nation, మనం దేశంలో నిజంగా we వర్ధిల్లాలని got to take కోరుకుంటే our eyes off us and begin to look at the Lord's purpose. మన పైనుంచి దృష్టి తొలగించి దేవుని The ఉద్దేశం purpose of God is what defines your life. దేవుని యొక్క ఉద్దేశమే నీ జీవితాన్ని నిర్ధారిస్తుంది. And so when Jesus was teaching on prayer, యేసు గురించి ప్రార్థన గురించి he బోధిస్తున్నప్పుడు said,
Pray this way. ఈ విధంగా ప్రార్థన చేయండి అన్నాడు. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము భూమిపైన నెరవేర్చబడును గాక. That's what he said should be how we pray. ఈ విధంగా ప్రార్థన చేయాలి అని How is it తెలుసుకున్నాడు. in heaven? అది పరలోకంలో ఎలా ఉంది There మరి? is joy in heaven. పరలోకంలో ఆనందం There are లేదు. no tears in heaven. కన్నీళ్లు లేవు. There is no sickness in heaven. అనారోగ్యం లేదు There is no పరలోకంలో. death in heaven. ఆ మరణం There లేదు is పరలోకంలో. abundance in heaven. సమృద్ధి ఉన్నది There is the పరలోకంలో. presence of God in heaven. దేవుని సన్నిధి ఉన్నది There is no పరలోకంలో. lack in heaven. పరలోకంలో కొరత It's లేదు. always a blessed place. ఎల్లప్పుడూ ఆశీర్వదించబడిన And స్థలం what అది. does God want? దేవుడు ఏం కోరుతున్నాడు? Thy kingdom come. నీ రాజ్యం వచ్చును Thy గాక, will be done on earth. నీ చిత్తము జరుగును As it గాక, is in heaven. పరలోకమందున్నట్టు. The Lord's mandate has not changed. దేవుని యొక్క His ప్రక్రియ desire మారలేదు. and will for us ఆయన మనకు is పరలోకమైన that వాంఛ heaven be established on the earth. అదేమనగా భూమిపైన పరలోకము స్థాపించబడ్డమే. Somebody say amen. Amen. But understand, అర్థం- what is the power behind this prayer? ఈ ప్రార్థన వెనకాల దేవుని శక్తి ఏంటి? Three things. మూడు విషయాలు. The word, వాక్యము, the name of Jesus, యేసు and the నామము, Holy Spirit. పరిశుద్ధాత్మ. Unless these are engaged, your prayer is worthless. ఇవి పాలు పంచుకుంటేనే తప్ప ప్రార్థన ఫలించదు. Prayer is asking God to intervene in the affairs of this world. ఈ లోకం యొక్క విషయాల్లో దేవుడు పాలు పంచుకోవడమే చేయడానికి And చేసే when you ప్రార్థన. pray, నువ్వు ప్రార్థన చేసినప్పుడు your prayer must be based on His word. నీ ప్రార్థన దేవుని వాక్యమును You need to have a ఆధారపడి ఉండాలి. revelation of who He ఆయన is, ఎవరో ఆ ప్రతిష్టతని what His will is, ఆయన చిత్తం ఏంటో నీకు and what తెలియాలి. He has promised. ఆయన ఏం వాగ్దానం చేస్తాడో మీకు తెలియాలి. Ignorance of this will make you ineffective in your prayer life. ఇది తెలుసుకోకపోవడం అనే అజ్ఞానమే నీ ప్రార్థనలో నీకు ప్రభావము ఇవ్వదు. All right. The key to effective prayer, ఈ ఆ ఫలభరితమైనటువంటి to be ప్రభావమైన ప్రార్థనకి effective in prayer, దానికి తాళం చెవి ఏమనగా is to understand God's purpose for your life. మీ జీవితానికి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడం అయ్యున్నది. The purpose of God దేవుని ఉద్దేశము is supposed to be the motivation and the content of your prayer. నీ ప్రార్థనకి అదొక ప్రోద్బలముగాను ప్రార్థనలో ఉండే విషయముగా ఉండాలి. The purpose is the raw material of prayer. ఈ ఉద్దేశం అనేది ప్రార్థనలో అదొక మూల ద్రవముగా ఉండాలి. But where do you find the purpose? అయితే ఉద్దేశం ఎక్కడ దొరుకుతుంది The మనకి? purpose is found in His word. ఆ ఉద్దేశము దేవుని వాక్యంలో So లభిస్తుంది. it is through God's word దేవుని వాక్యము that ద్వారానే we can know, నీవు we తెలుసుకోగలుగుతావు, can believe, మనం and నమ్మగలుగుతాం, have faith in God's will. దేవుని చిత్తంలో విశ్వాసం కలిగి ఉండగలుగుతాం. Without His word, ఆయన వాక్యం లేకుండా our prayers have no foundation. మన ప్రార్థనకి పునాది ఉండదు. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి నూరంతర ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములో మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది ఏంటంటే, మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును.